హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ రైల్వేస్ మనకు ఒక శుభవార్తను తీసుకొచ్చేసింది. సో మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా 2026 సంబంధించి ఆర్ఆర్బీ మొదటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 10th క్లాస్ మొదలుకొని బీటెక్ వరకు, అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి మనకి 30 సంవత్సరాల వరకు ఉండే ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ పాస్ అయిన వారు, బీటెక్లో పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో లెవెల్స్ వైజ్గా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయి కాబట్టి ఆర్ఆర్బీలో మంచిగా పనిచేసే మంచి అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా లభిస్తుంది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ అయితే మనకు ఆర్ఆర్బీ విడుదల చేసింది. సో ఈ షార్ట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇంకా పూర్తి వివరాలు ఫుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కేవలం ఇండికేటివ్ నోటీస్ కింద మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కాబట్టి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 15 మే 2026 నుంచి అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఈ యొక్క అప్లికేషన్స్ మనకి క్లోజ్ అయ్యే టైం వచ్చేసి మనకు జూన్ 14 తారీఖు వరకు అయితే టైం ఉంటుంది. కాబట్టి ఈ 15 మే నుంచి జూన్ 14 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది. కాబట్టి సో ఇంకా టైం ఉంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11,127 ఉద్యోగాలకు సంబంధించి మనకు దీని ద్వారా కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, మరే ఇతర స్టేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టేట్ కూడా మనకు దానికి సంబంధించిన ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్ అనేది మనకు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సికింద్రాబాద్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నా సికింద్రాబాద్ చేసుకోవచ్చు. భువనేశ్వర్కి అప్లై చేయాలనుకున్నా భువనేశ్వర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఇనిషియల్ పే కింద మనకు 19,900 రూపాయలు అయితే పే చేస్తారు. సో ఇది మనకు లెవెల్ 2 ప్రకారం, సొంత సిపిసి లెవెల్ 2 ప్రకారం అయితే పే చేస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఆధార్ డీటెయిల్స్ అనేవి మనకు ఎస్ఎస్తో మ్యాచ్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీని ద్వారా మనకి ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మనం ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానిలో మనకు నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా 10th క్లాస్తో మ్యాచ్ అయి ఉండాలి, సిమిలర్గా ఉండాలి, లేకపోతే మన అప్లికేషన్ అనేది కంప్లీట్ కాదు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా లేటెస్ట్ ఫోటో వీటన్నిటిని కూడా మనము అప్లికేషన్ ప్రాసెస్లో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. సో ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్లో చూసినట్లయితే మీకు ప్రతి ఆర్ఆర్బీలో కూడా మనకు ఖాళీలు అయితే ఉంటాయి. సో అహ్మదాబాద్ మొదలుకొని చెన్నై, ముజాఫర్పూర్, అజ్మీర్, గోరఖ్పూర్ లాంటి ఏవైతే మనకు ప్రముఖ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ ఉంటాయో ఆ యొక్క ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్లో అన్ని ప్లేసులు కూడా మనకు ఖాళీ అయితే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో మనకు 5 రకాల ప్రాసెస్లో మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయిన వారికి ఈ యొక్క ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే దీని ద్వారా మనకు కల్పిస్తారు. సో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మనకు అఫీషియల్గా మనకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ వస్తాయి. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అయితేనే ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసి దాదాపు మనకు 60 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఈ యొక్క 60 నిమిషాల సమయంలో మనకు 75 క్వశ్చన్లు ఇస్తారు. 75 క్వశ్చన్లో మనకి 75 మార్క్స్ అయితే ఉంటాయి. ఒక మార్క్కి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి 1/3 3 తప్పు సమాధానాలు పెట్టినట్లయితే మనకి ఒక మార్క్ అనేది మనకు కట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అదేవిధంగా మినిమం పాస్ పర్సంటేజ్, అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీలు కానీ ఓపెన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారికి 40% మార్క్స్ అయితే మనకు ఈ యొక్క 75 మార్కులు సంపాదించి ఉండాలి. ఓబీసీలో ఉన్న నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వారు 30% మార్క్స్ సంపాదించి ఉండాలి. ఎస్సీ వారు 30% తీసుకురావాలి. ఎస్టీ వారు అయితే 20% మార్క్స్ సంపాదించినా సరిపోతుందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియజేశారు. దీంట్లో ముఖ్యంగా మనకు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసి మనకు షార్ట్లింగ్, అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకు షార్ట్ లిస్ట్ అయిన వారు మాత్రమే ఈరోజు సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు అటెండ్ అవుతారు. సో దీంట్లో మనకు
90 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి 2 hours 30 minutes అయితే టైమింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు 175 క్వశ్చన్లు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ 175 క్వశ్చన్కి సంబంధించి మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇందులో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి ఖచ్చితంగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మల్టిపుల్ షిఫ్ట్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఇందులో కూడా మనకు పార్ట్ ఏలో 40% రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 40% మార్క్స్ రావాలి. ఓబీసీలో నాన్ క్రిమినల్ ఏరియా 30%, ఎస్సీలో 30%, ఎస్సీలో 20% రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు ఖచ్చితంగా పాస్ అయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేది కూడా మనకి కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ట్రేడ్స్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రకరకాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏది చేసినా కూడా దాంట్లో ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మ్యాన్, ఆర్నమెచ్యూర్, కాయిల్ వైండర్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, మెకానిక్ సంబంధించిన అన్ని ట్రేడ్ సబ్జెక్టులు అయితే దీంట్లో ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో కూడా మనకి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, రేడియో అండ్ టీవీకి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. మెకానిక్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టర్, మెకానిక్ లాంటి అన్ని క్వశ్చన్లు అయితే మనకు ఈ ట్రేడ్కి సంబంధించి ఉంటాయి. సో మనము ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చేసి మనకు దాదాపు మనకి ట్రాఫిక్ సైకాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ క్యాండిడేట్ స్కోర్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పార్ట్ ఏ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ పార్ట్ బి ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కోర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇది మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఆర్ఆర్బీ అప్లై సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నామో దాన్ని మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ సికింద్రాబాద్కి అప్లై చేస్తే సికింద్రాబాద్ చూస్ చేసుకున్న తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి మనం అప్లోడ్ చేసి మన యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ను కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీలకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా మనకు ఫ్రీ రైల్ టికెట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది మనకి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 and 2కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అందులో అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ సంబంధించిన ప్రాంతీయ లాంగ్వేజ్లు అయితే ఉంటాయి. సో కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా మన ప్రాంతీయ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది అని నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా మనకు అసిస్టెంట్ లోకో పైలట్ అనేది మనకు ఆర్ఆర్బీలోనే మంచి పొజిషన్ ఉన్న జాబ్ కాబట్టి ఈ మంచి పొజిషన్ ఉన్న జాబ్కి అప్లై అయ్యాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కొంచెం ప్రిపేర్ అయితే కనుక ఈజీగా ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీలో 11,000 పైచీలకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు కొంచెం ప్రిపేర్ అయితే ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ ద్వారా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు ఆర్ఆర్బీకి సంబంధించిన ఒక షార్ట్ నోటిఫికేషన్. సో సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి స్టార్ట్ కాగానే మీరు అప్లై అయితే చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ సంబంధించి ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇన్ఫర్మేట్ చేస్తాను. సో ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.